మధు వెడ్స్ వంశీ రచయిత పరిమళ కళ్యాణ్ గారు. ఇక స్టోరీలోకి వెళితే, నాన్న ఎవరిని అడిగి ఈ పెళ్లి ఖాయం చేశారు? నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా అమ్మాయిని చూడనైనా చూడకుండా ఏంటి నాన్న ఇదంతా అని వంశీ తన తండ్రిని ఫోన్లో అడుగుతున్నాడు. నాకు కూడా ఇష్టం లేదురా కన్నా, కానీ మీ నాయనమ్మ నా దగ్గర మాట తీసుకుంది. అసలే ఆవిడ ఆరోగ్యం ఇప్పుడు అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు నువ్వు కాదు అంటే ఏమైపోతుందో ఆలోచించు. ఏమైనా అంటే ఇది ఆవిడ చివరి కోరికగా అడుగుతున్నా అంటుందిరా. నువ్వు చెప్పరా, ఏం చేయమంటావు నన్ను అంటాడు పరశురాం. అదేంటి నాన్న అలా అంటారు? మీరు ఏం చేయలేరా? నా లైఫ్ నాన్న ఇది. ఎవరో తెలియని అమ్మాయితో పెళ్ళంటే ఎలా? అదీ కాకుండా తను ఊర్లోనే ఉంటుంది అన్నారు. నేనేమో ఇక్కడే ఆస్ట్రేలియాలో సెటిల్ అవుదామని అనుకుంటున్నాను. మా ఇద్దరికి అస్సలు సెట్ అవ్వదు నాన్న. ప్లీజ్ నాన్న, నా జీవితం బలి చేయకండి. అంత పెద్ద మాటలు ఎందుకురా? ముక్కు మొహం తెలియని అమ్మాయి అంటున్నావు. నా పెళ్ళి కాకముందు మీ అమ్మకు కూడా నేనెవరో తెలియదు. అయినా ఇప్పుడు మేము సంతోషంగా లేమా? నువ్వు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి రేపొద్దున ఇక్కడ ఉండాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు పరశురాం. ఆ తర్వాత రోజు వంశీ కారులో ఇంటికి వస్తాడు. కొడుకును చూసిన తల్లి ఆనందంలో వంశీకి ఎదురుగా వెళ్ళి గుమ్మడికాయతో దిష్టి తీస్తుంది. ఇప్పుడు ఏంటమ్మా ఇవన్నీ అని వంశీ చిరాకుగా అంటాడు. తన తల్లితో సరిగ్గా మాట్లాడకుండానే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. కారణం, తనకి ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారని. వంశీ, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దువు కానీ, నీకిష్టమైన ఉప్మా చేశాను. అబ్బా, అమ్మ చేతి ఉప్మా తిని ఎన్ని రోజులైందమ్మా, ఇవన్నీ అక్కడ దొరకవు అని మనసులో అనుకుంటాడు. కానీ పైకి చెప్పలేడు. కారణం, ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని. ఆకలితో ఉండడం వల్ల ఉప్మా గబగబా తినేస్తూ ఉంటాడు. తింటూ అడుగుతాడు, అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారు? పంతులు గారిని కలవడానికి వెళ్ళారు, వస్తూ ఉంటారు. మాటల్లోనే వంశీ తండ్రి పరశురాం వస్తాడు. 4 రోజుల్లో పెళ్లి ముహూర్తాలు పెట్టించేశాడు పరశురాం. తండ్రిని చూడగానే కోపం వస్తుంది వంశీకి. తన ఇష్టం తెలుసుకోకుండా పెళ్లి చేస్తున్నారని. అంతే, వెంటనే ప్లేట్లో చెయ్యి కడిగేసుకుంటాడు. అమ్మా, నువ్వైనా చెప్పొచ్చు కదా నాన్నకి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. కళ్యాణి, ఒరేయ్, అది మీ నాయనమ్మ మాటరా. అవును, ఇంతకీ నువ్వు ఆవిడను కలిశావా? లేదు. ఇంతకీ ఎక్కడా ముసల్ది? ఆవిడనే అడిగేస్తాను. హా, అదిగో వస్తుంది, అడుగు ఆవిడనే అంటూ పైకి చూపిస్తుంది కళ్యాణి. వర్ధనమ్మ అప్పుడే మెట్లు దిగి వస్తూ ఉంటుంది. వర్ధనమ్మని చూడగానే వంశీ, హే ముసలిదానా, నిన్నసలు నీ ఆరోగ్యం వంక పెట్టుకుని నా పెళ్లి చేయాలని చూస్తావా? అది ఎవరో తెలియని అమ్మాయితో. అయినా నానమ్మ, నీకిప్పుడు బాగానే ఉంది కదా, ఇప్పుడు సడన్గా నాకు పెళ్ళేంటి? అది కాదురా, నా మాట వినరా నానమ్మ. నువ్వు ఎంత చెప్పినా సరే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, అంతే. అయితే నేను ఏమైపోయినా పర్వాలేదు అంటావా? నీ ఆరోగ్యానికి నా పెళ్ళికి ముడి ఎందుకు వేస్తున్నావు? నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నన్నెందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు? ఒరేయ్, ఆ అమ్మాయిని చూసి అప్పుడు మాట్లాడు ఆ మాట. నీకు సరైన జోడీరా తను అంటుంది వర్ధనమ్మ. అసలు పెళ్ళే నచ్చనప్పుడు అమ్మాయి నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? పెళ్ళి గిల్లి అని నా ప్రాణం తీస్తున్నారు. పోనీ ఎలాగోలా తప్పించుకుందాం అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. అసలు నాయనమ్మని అనాలి ముందు. అయినా ఆవిడ అడిగిందే అనుకో. నాన్న మాత్రం ఎలా ఒప్పుకున్నారు? ఆవిడ కోసం నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారా? అయినా అసలు అమ్మాయి ఎవరు? తను ఎలా ఒప్పుకుందో తనకు ఏమైనా తెలుసా? నన్ను చూసిందో లేదో, తనని కూడా ఇలాగే బెదిరించి ఒప్పించారేమో అనుకుంటూ రూమ్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా కళ్యాణి గదిలోకి వస్తుంది. అలా తిరుగుతున్న వంశీని చూసి, ఏంట్రా అలా ఉన్నావు అంటుంది. బలవంతాన ఆస్ట్రేలియా నుంచి రప్పించి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఇలా కాక ఇంకా ఎలా ఉంటాను? కొంచెం నేను చెప్పేది విను వంశీ, నన్ను విసిగించుకు అమ్మా అంటాడు వంశీ. నీకే కాదు, మీ నాన్నకు కూడా అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు.
కానీ మీ నాయనమ్మ కోసం ఒప్పుకున్నారు. అది మీ నాన్న వాళ్ళ అమ్మ మాటకి ఇచ్చే గౌరవం. అర్థం కానట్టు చూస్తాడు వంశీ. అవునురా, మీ బామ్మ కోసమే ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు మీ నాన్న. అసలు నువ్వు పెళ్లి చేసుకునేది ఎవరినో కాదు, మీ అత్త కూతురినే. అత్త కూతురా అని ఆశ్చర్యపోయాడు వంశీ. అసలు నాకు ఒక అత్త ఉందా? నాకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. మీ నాయనమ్మకి మీ నాన్న తర్వాత చాలామంది పుట్టి చనిపోయారు. అలా చాలా సంవత్సరాల తర్వాత మీ అత్త కావేరి పుట్టింది. కావేరిని చాలా గారాబంగా పెంచారు అందరూ. తను ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది ఆ ఇంట్లో. తను ఏమి అడిగినా క్షణాల్లో చేసి పెట్టేవారు. అలాంటిది అంత పని చేస్తుందని ఎవరూ అనుకోలేదు అని కంటతడి పెట్టుకుంది కళ్యాణి. అమ్మ కళ్ళల్లో నీళ్లు చూసిన వంశీ కరిగిపోయాడు. అమ్మా, ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? ఏం లేదులేరా. మరి ఏమైందో చెప్పమ్మా. అంత అల్లారుముద్దుగా పెంచడం మా తప్పు అని రుజువు చేసింది. మీ నాన్నగారికి కావేరికి వయసులో ఎక్కువ తేడా ఉండడంతో ముందు మా పెళ్లి చేశారు. కానీ నేను కావేరిని కూడా కూతురులా చూసుకున్నాను. అలా 3 ఏళ్ళు గడిచాయి. నువ్వు నా కడుపున పడ్డావు. నువ్వు పుట్టిన తర్వాత నీకు ఏడాది నిండేలోపే మీ అత్తకి పెళ్లి చేయాలని అనుకున్నాము. మీ తాతగారు చూసి చూసి ఒక మంచి సంబంధాన్ని తెచ్చారు. పెళ్లి చూపుల్లోనే అమ్మాయి నచ్చింది అని చెప్పారు. ఒక మంచి రోజు చూసుకొని తాంబూలాలు మార్చుకుందాం అనుకుంటూ ఉండగా ఆ రోజే మంచిదని చెప్పారు పంతులు గారు. ఇక అప్పటికి అప్పుడే మీ అత్తకి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. మీ తాతగారు మీ నాన్నగారు ఎంతో సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. మీ అత్త ఎవరినో ప్రేమించిందని, ఈ పెళ్ళి తనకిష్టం లేదని అందరితో చెప్పింది. నిశ్చితార్థం అయిపోయాక పెళ్ళి క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదని, ఈ పెళ్ళి జరిగి తీరాల్సిందే అని మీ తాతగారు పంతం పట్టారు. గదిలో ఏడుస్తూ ఉన్న కావేరి దగ్గరకు వెళ్ళాడు పరశురాం. అన్నయ్య, నువ్వు కూడా అన్యాయం చేస్తావా? నాకు తెలిసి తెలిసి ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటావా అని అడిగింది కావేరి. నాన్న, కావేరికి ఇష్టం లేదు అంటుంది కదా నాన్న. అసలు తను ఎవరిని ప్రేమించిందో ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది కదా నాన్న అన్నాడు పరశురాం. తండ్రి, అవసరం లేదు. అది ఎవరిని ప్రేమించినా సరే వాడితో పెళ్ళి మాత్రం జరగదు. ఎవడైనా సరే వాడిని మర్చిపోయి అది ఈ పెళ్ళి చేసుకోవలసిందే. ఇది నా పరువు ప్రతిష్టకి సంబంధించిన విషయం. నాన్న, మనిషి కన్నా పరువు ప్రతిష్టలే ముఖ్యం అంటారా అంటాడు పరశురాం. దానికి తండ్రి, నువ్వు ఏమైనా చెప్పు, ఎన్నైనా చెప్పు, ఈ పెళ్ళి జరగాల్సిందే. ఇదే నా చివరి మాట. పరశురాం అలా ఎంత నచ్చచెప్పినా వాళ్ళ నాన్న వినలేదు. కావేరికి నచ్చజెప్పడానికి చూశాడు పరశురాం. ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడుతూ ఉండమంటారా చెప్పన్నయ్య అని ఏడుస్తూ వెళ్ళిపోయింది కావేరి. ఆ మరునాడు ఉదయం లేచి చూసేసరికి కావేరి ఇంట్లో లేదు. తన గదిలో ఉత్తరం దొరికింది. అందులో ఇలా రాసి ఉంది. నాన్న, అన్నయ్య, నన్ను క్షమించండి. మీ మాట కాదని వెళ్ళిపోతున్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడుతూ ఉండే కన్నా ఇష్టపడే వాళ్ళతో ఎంతకాలమైనా సంతోషంగా ఉండగలము. అందుకే నాకు నచ్చిన, నన్ను ఇష్టపడిన వాళ్ళతో వెళ్ళిపోతున్నాను. చివరిగా ఒక్క మాట అన్నయ్య, నా కోసం ఇన్ని చేసిన మీరు, నా ఇష్టాయిష్టాలు అన్నీ ముందే తెలుసుకుని అన్నింటినీ నెరవేర్చిన మీరు, నా జీవితంలో అతి పెద్ద విషయం అయిన నా పెళ్లి విషయంలో మాత్రం నా ఇష్టంతో సంబంధం లేకుండా చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అసలు నేను ఇష్టపడే వ్యక్తి ఎవరు అని ఒక్కసారి అడిగి ఉంటే బాగుండేది. అది ఎవరో కాదు అన్నయ్య, మీ స్నేహితుడు సురేష్. ఆ మాటకి మీకు కోపం రావడం సహజం. కానీ ఇందులో ఆయన తప్పు ఏమీ లేదు. నా బలవంతం మీదే ఇలా చేస్తున్నారు. ఆయనని తప్పు పట్టకండి. ఉత్తరం చదవగానే హతాశుడయ్యాడు పరశురాం తండ్రి. కావేరి ప్రేమించింది తన స్నేహితుడు సురేష్ని అని తెలిసి కూడా పరశురాం కూడా కోపోద్రిక్తుడయ్యాడు. అప్పటి వరకు చెల్లెలి మీద ఉన్న అభిమానం కాస్త కోపంగా మారిపోయింది. వాడు, ఆ సురేష్, నమ్మకంగా ఉండి ఇలా చేస్తాడా? తిన్నింటి వాసాలు లెక్క పెడతాడా?
ఇంత మోసం చేస్తాడా అని ఆవేశపడతాడు. ఇక మీదట నాకు చెల్లెలు లేదు, చచ్చిపోయింది అనుకుంటాడు. కూతురు వెళ్ళిపోయింది అని బాధతో మంచం పడతాడు తండ్రి. కొన్నాళ్ళకి అదే బాధతో కన్నుమూస్తాడు. చివరి క్షణంలో కూతురు గుర్తొచ్చి బాధపడతాడు. కావేరి ఎప్పటికైనా మనల్ని గుర్తుపెట్టుకొని ఇంటికి తిరిగి వస్తే తనని ఏమీ అనొద్దు, వారిని అంగీకరించండి అని కొడుకు దగ్గర మాట తీసుకుని వెళ్ళిపోతాడు. అదిరా జరిగింది. కానీ మీ నాన్నగారికి చెల్లెలి మీద, స్నేహితుడి మీద కోపం మాత్రం తగ్గలేదు, అలానే ఉండిపోయింది. ఈ మధ్య మీ నాయనమ్మకు ఆరోగ్యం బాగుండకపోతే డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్ళాము. అక్కడ డాక్టర్ తనను ఎక్కువ టెన్షన్ పడొద్దు అని చెప్పారు. చివరిగా మీ నానమ్మ తన కూతురు, అల్లుడు, మనవరాలని చూడాలనుకుంది. ఎంక్వైరీ చేస్తే మీ అత్తవాళ్ళు ఈ ఊర్లోనే ఉంటున్నారని, తనకి ఒక కూతురు అని తెలిసింది. అలా నీ పెళ్ళి మీ అత్త కూతురితో నిశ్చయించారు. అంతా విని బెడ్ మీద కూర్చుండిపోతాడు వంశీ. అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోయేది మా అత్త కూతురినేనా? కానీ నాన్న అప్పుడు అత్తకి ఇష్టం లేని పెళ్లి చేయబోయాడు, ఇప్పుడు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఏమీ తేడా లేదు. అత్త తనకు నచ్చిన వాడితో వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నేను అలా చేయను. మళ్ళీ నేను కూడా అదే పని చేసి మిమ్మల్ని ఇంకొకసారి బాధ పెట్టను అని బెడ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉండగా పక్కనే టేబుల్ మీద తన శుభలేఖ కనిపించింది. నా పెళ్లి శుభలేఖ ఎలా ఉందో చూద్దాం అనుకుంటూ చేతిలోకి తీసుకున్నాడు. పైనుంచి ఒకసారి ఆ శుభలేఖ తడిమి చూస్తాడు. ఓపెన్ చేసి చదువుతాడు. వధువు పేరు మధుప్రియ, వరుడు పేరు వంశీ అని ఉంటుంది. మధు అన్న పేరు దగ్గర ఆగిపోతుంది వంశీ దృష్టి అంతా. ఆ అక్షరాలను తడిమి తడిమి చూస్తాడు. ఆ పేరు చదువుతుండగానే తన పెదాలపై సన్నని చిరునవ్వు వెలిసింది. మధు ఎవరు? ఆ మధు తను పెళ్లి చేసుకునేది ఒక్కరేనా? శుభలేఖలో ఉన్న మధుప్రియ ఆ మధు ఒకరేనా అని వంశీకి అనుమానం వస్తుంది. తన డౌట్ క్లియర్ చేసుకోవడానికి వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. హలో రవి, అరే మన క్లాస్లో మధు ఉంది కదా, ఆ మధు పూర్తి పేరేమిటి? రవి ఇలా అంటాడు. హలో వంశీ, ఏంట్రా అలా అడుగుతున్నావు అని. ముందు చెప్పరా అంటాడు వంశీ. మాధవీరా? ఓ మాధవీనా, సరేలే ఉంటా. రేయ్ ఏంట్రా ఇది, ఫోన్ చేశావు, మధు పేరు అడిగావు, ఉంటా అంటావు, ఏంట్రా ఏమైంది చెప్పు సరిగ్గా. ఏమీ లేదురా, కొంచెం పనుంది, మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు. ఛ, మధు పేరు చూడగానే నువ్వే గుర్తొచ్చావు మధు అని ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళిపోతాడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ క్లాస్ జరుగుతుంది. మధ్యలో ఎక్స్క్యూజ్ మీ సార్, నేను లోపలికి రావచ్చా అని అడిగింది ఒక అమ్మాయి. ఎస్ కమిన్. తన చేతిలోని లెటర్ తీసుకొని చదివారు లెక్చరర్. తను ఈ కాలేజీలో న్యూ అడ్మిషన్. తన పేరు మధు. మధు అందరికీ హలో ఆల్ అంటూ అందరినీ పలకరిస్తుంది. హలో మధు. క్లాసులో అందరూ ముక్తకంఠంతో అరిచారు. తన అందానికి అందరూ ఆకర్షితులయ్యారు. అప్పుడే క్లాసులో గుసగుసలు మొదలయ్యాయి. అబ్బా ఏముందిరా అమ్మాయి అనుకుంటూ ఉన్నారు. చూడగానే ప్రేమించాలి అనుకునే రూపం తనది. ఆ అందం నాకే సొంతం కావాలి అని చూసేవారే అందరూ. తను అందరితోనూ మామూలుగా మాట్లాడేది. ఎవరైనా ఎక్స్ట్రాగా వాగినా వెంటనే తగిన సమాధానం చెప్పేది. నాకు కూడా తను నచ్చింది. తన అందం కన్నా తన మనసు నచ్చింది అనడం బెటర్. కానీ అది ప్రేమించే వయసు కాదు అని తెలిసి, అది ఉత్తి ఆకర్షణ మాత్రమే అని తెలిసి తనని ఒక ఫ్రెండ్గా చూసేవాడిని. ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్లో చేరాను. అక్కడ కూడా తను నా గ్రూప్లోనే చేరింది. అప్పటి నుంచి మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము. నాతో పాటు వేణు, హరి, లత, మధు, పావని, మేమంతా ఒక గ్రూప్. చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ మేము ముందుండేవాళ్ళం. ఒకసారి మధుకి క్లాస్ ఫస్ట్ వస్తూ ఉండేది. మా ఇద్దరి అభిప్రాయాలు కూడా బాగా కలిసేవి. అలా మా స్నేహబంధం ఇంకా బలపడింది. సీనియర్స్ ఫేర్వెల్ రోజు గోల్డ్ కలర్ గాగ్రా చోలీలో మెరిసిపోతూ ఉంది తను. ఆ రోజు తను నాకు ప్రపోజ్ చేసింది. మా ఇంట్లో ఒప్పుకోరు. అయినా నాకు అలాంటి ఉద్దేశమే లేదు అని నేను తనని రిజెక్ట్ చేశాను.
తను చాలా బాధపడింది. కానీ 2 రోజుల్లో మళ్ళీ మామూలుగా అయిపోయింది. తనే వచ్చి సారీ చెప్పింది. ఇక నుంచి ఫ్రెండ్స్ లాగా ఉందాం అని చెప్పింది. అప్పటి నుంచి మళ్ళీ మేము ఫ్రెండ్స్ అయిపోయాము. ఈసారి మాత్రం మా ఇద్దరి మనసుల్లో కూడా ప్రేమ అనే భావనే లేదు. కానీ మా ఇద్దరిని చూసిన ప్రతి వాళ్ళు మేము లవర్స్ అనుకునేవాళ్ళు. మాకు మాత్రం నవ్వు వచ్చేది వాళ్ళని చూసి. అలా ఇంజనీరింగ్ పూర్తయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోయాయి. చివరి రోజు ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఎగ్జామ్స్ అయిపోయాయి. తర్వాత ఎవరెవరు ఏమేమి చేయాలి అనుకుంటున్నారో చెప్పండి. మధు, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వంశీ అని అడుగుతుంది. దానికి వంశీ, నేను ఎంఎస్ చేయాలి, అది ఆస్ట్రేలియాలో. హరి, నేను ఎంటెక్ చేస్తాను. వేణు, మా నాన్న నన్ను ఇంకా చదివింది చాలు, జాబ్ చేయమని అంటున్నాడు. మరి నీ సంగతేంటి మధు? మధు ఇలా అంటుంది. నేను ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేదు. పావని, మా నాన్న నాకు పెళ్లి చేస్తారట. నా పెళ్ళికి మీరందరూ తప్పకుండా రావాలి. ఓ, తప్పకుండా వస్తాం. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. నేను కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ చేయాలని ఆస్ట్రేలియా వచ్చాను. ఐఈఎల్టీసీలో మంచి స్కోర్ వచ్చింది. సిడ్నీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోయాను. ఆశ్చర్యం, నాకన్నా ముందే మధు అక్కడికి వెళ్ళింది. కాలేజీలో మధును చూసి షాక్ అయ్యాను. వంశీ ఇలా అంటున్నాడు. ఏ మధు, ఏంటి నువ్విక్కడ? మధు, ఇక్కడే జాయిన్ అయ్యాను అని చెప్తుంది. ఐటీలో మాస్టర్స్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. తీరా చూస్తే నువ్వు ఇక్కడే జాయిన్ అయ్యావు అని చెప్తుంది. వంశీ ఇలా అంటాడు. అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు రాశావు? మాకెవరికీ చెప్పలేదు. సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పలేదు అంటుంది మధు. నిజం చెప్పు, నేను ఇక్కడ జాయిన్ అయ్యానని తెలిసే నువ్వు కూడా వచ్చావు కదూ అంటాడు వంశీ. హే, ఆ మాట నేను అనాలి. నేనే నీకన్నా ముందు వచ్చాను. నువ్వు కానీ నన్ను ఫాలో చేస్తున్నావా ఏంటి అంటుంది మధు. వంశీ, అంత లేదులే, నిజం చెప్పు, ఎలా వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. మధు, ఓ గాడ్, ఈ మట్టి బుర్రకి అర్థమయ్యేలా నువ్వే చెప్పు అని తల పట్టుకుంది. వంశీ అర్థం కానట్టు మొహం పెట్టాడు. అరే బాబు, నేను కూడా ఎగ్జామ్ రాసి కష్టపడి సీట్ ఇక్కడ తెచ్చుకున్నాను. ఎవడయ్యా నీకు మార్క్స్ వేసింది? లోకజ్ఞానం అస్సలు లేనట్టుంది. హే నిన్ను. ఓకే ఓకే, కూల్. అలా మేమిద్దరం ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేస్తున్నాము. ఫైనల్ సెమిస్టర్లో ఉండగా ఇదిగో ఇలా సడన్గా పెళ్ళి అంటూ ఫోన్ కాల్ వచ్చింది. అమ్మ పిలుపుతో గతంలో నుంచి ప్రస్తుతానికి వచ్చాడు వంశీ. మధుపై ఉన్నది ప్రేమో కాదో తెలియదు కానీ ఇంట్లో వాళ్ళు కాదు అంటారు అనుకొని నో చెప్పాను. లేదంటే ఎస్ చెప్పేవాడినేమో. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని. అమ్మ, ఒరేయ్ వంశీ, ఎన్నిసార్లు పిలవాలిరా నిన్ను? ఏం చేస్తున్నావు ఆ గదిలో? ఏం లేదమ్మా, ఫ్రెండ్తో మాట్లాడుతున్నాలే. సరే గాని కిందికి రా, అందరూ వచ్చారు నీకోసం. సరే అమ్మా. పెళ్లి రోజు రానే వచ్చింది. వంశీకి మనసంతా అదోలా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకున్నాడే గాని పెళ్లి మీద మాత్రం ఇష్టం లేదు. పెళ్లి కొడుకులా తయారయ్యి గదిలో కూర్చున్నాడు. అసలు ఇంతకీ అత్తయ్య వాళ్ళు నాన్న వాళ్ళు ఎలా కలిశారు? నాన్న పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు అని ఆలోచిస్తున్నాడు. గదిలోకి నాయనమ్మ వర్ధనమ్మ వచ్చింది. నాయనమ్మ, నాకో డౌట్. అసలు అత్తయ్య వాళ్ళని ఇక్కడే ఉంటున్నట్టు ఎలా తెలుసుకున్నారు? వర్ధనమ్మ ఇలా అంటుంది. మీ ఆంజనేయులు బాబాయ్ లేడు, ఆయనే చెప్పాడు మీ అత్తయ్య వాళ్ళ గురించి. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆంజనేయులకి మీ అత్తయ్య వాళ్ళ గురించి తెలుసుకోమని చెప్పింది నేనే మీ అత్తయ్యను మీ నాన్న దగ్గరికి వచ్చేలా చేశాను. మీ అత్తయ్య వాళ్ళ ఆయన వచ్చి మీ నాన్నని క్షమించమని అడిగితే చెల్లెలి మొహం చూసి ఒప్పుకున్నాడురా మీ నాన్న. ఈలోగా నా ఆరోగ్యం బాగా లేకపోవడంతో మీ నాన్నకి ఇష్టం లేకపోయినా నా కోసం మీ అత్త కూతురిని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. పెళ్లి మండపంలో పచ్చని తోరణాలు, ముత్యాల పందిరి బంధువులతో కలకలలాడిపోతుంది. కానీ పెళ్లి కొడుకు మొహంలో వెలుగులేదు. పంతులు గారు చెప్పినట్టు పూజ తంతు చేస్తున్నాడు అంతే. పెళ్లి కూతురుని తీసుకొచ్చారు.
పెళ్లి కూతుర్ని నన్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి తెల్లని అడ్డుతెర కట్టారు. ఆ తెర మీద అందంగా రాసి ఉంది మధు విడ్స్ వంశీ. తను ఎవరో, ఎలా ఉందో చూడాలని చిన్న ఆతృత మొదలైంది నాలో. అన్యమనస్కంగానే జీలకర్ర బెల్లం తన తలపై పెట్టాను. భజంత్రీలు, సన్నాయి మేళాలు శృతిగా మోగుతున్నాయి. అందరి ముఖాల్లో ఆనందం. నాన్న కూడా చెల్లిని చూసిన ఆనందంలో ఉన్నారు. ఒక్కసారిగా మా ఇద్దరి మధ్య తెర తొలగింది. అంతే. ఎదురుగా ఉన్న పెళ్లి కూతుర్ని చూసి షాక్ అయిపోయాను. మరుక్షణంలోనే తను నా మొహం మీద చిటిక వేసి, ఏంటి అంత షాక్ అయ్యావా అని అడిగింది. మా ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టారు. ఎవరూ గమనించకుండా తను నా చెవిలో చెప్పింది, ఐ లవ్ యూ బావా అని. షాకుల మీద షాకులు తగులుతున్నాయి నాకు. ఆ షాక్లోనే తన మెడలో 3 ముళ్ళు వేశాను. మిగతాదంతా కూడా జరిగిపోయింది. ఆ రోజు తనతో మాట్లాడడానికి కూడా కుదరలేదు. మర్నాడు ఉదయాన్నే సత్యనారాయణ వ్రతం చేయించారు మాతో. తనని అలా చూస్తూ ఉండిపోయాను నేను. ఇంట్లో వాళ్ళు, పంతులు గారు ఏం చెప్తే అదే చేస్తున్నాను కానీ నాకు నేనుగా ఏమీ ఆలోచించడం లేదు. నా ఆలోచనలన్నీ తన చుట్టూనే తిరుగుతున్నాయి. అబ్బా, సరిగ్గా చూడలేదు కానీ చీరలో ఎంత అందంగా ఉంది. అప్సరసలా ఉంది. నా కోసమే పుట్టినట్టు కనిపిస్తుంది. తను ఇప్పుడు నా భార్య. తన మెడలో నేను కట్టిన తాళి తను నాకు సొంతం అని తెలియజేస్తుంది. ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడదామా అని చూస్తున్నా. వ్రతం, భోజనాలు ముగిశాక మా ఇద్దరిని వేరువేరు గదుల్లోకి పంపించారు. సాయంత్రం రిసెప్షన్ అయ్యాక అత్త వాళ్ళ ఇంటికి బయలుదేరాము. అక్కడ నుంచి 4-5 గంటల ప్రయాణం. తెల్లవారేసరికి అత్త వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. దారిలో అయినా మేమిద్దరం మాట్లాడుకోవడానికి లేకుండా మాతో పాటు బామ్మ కూడా ఉంది. తను ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది. నా మనసులో మాత్రం ఎన్నో ప్రశ్నలు తనని అడగాలి. ఉదయాన్నే వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి రమ్మని చెప్పారు. హడావిడిగా పేర్లు చెప్పుకొని తనతో మాట్లాడాలని లోపలికి వచ్చాను. ఆ రోజంతా నేను తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ బంధువులు, స్నేహితులు ఉండడం వల్ల కుదరలేదు. తర్వాతి రోజు రాత్రికి మాకు కార్యం ఏర్పాటు చేశారు. తనతో మాట్లాడడానికి నేను కూడా ఆ రాత్రి ముహూర్తం పెట్టుకున్నాను. ఆ రాత్రి రానే వచ్చింది. బెడ్ మీద గులాబీలతో హార్ట్ షేప్ వేసి ఉంది. బెడ్ చుట్టూ రకరకాల పూలతో పందిరి వేశారు. బెడ్ పక్కనే టేబుల్పై రకరకాల పండ్లు, స్వీట్లు, అగరవత్తుల సువాసనలు, సెంట్ పరిమళాలు గదంతా నిండిపోయాయి. బెడ్ మీద కూర్చుని ఎదురు చూస్తున్నా తన కోసం. పాల గ్లాస్తో తను రానే వచ్చింది. ఎర్రని అంచుగల తెల్ల చీరతో, చేతిలో పాల గ్లాసు, మెడలో దగదగా మెరిసే హారాలు, నడుము కింద దాకా వేలాడుతున్న ఒత్తైన జుట్టు, దానికి సొంపుగా చుట్టిన మల్లెపూలు పాలరాతి శిల్పంలా ఉంది. తననే తదేకంగా చూస్తూ ఉండిపోయాను. తనే వచ్చి కూర్చుంది బెడ్ పైన. ఏంటి బావా, నచ్చానా నీకు అని అడిగింది. ఏం అడగాలి, ఎలా అడగాలి అని ఆలోచిస్తున్నాను నేను. ఏంటి బావా, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. మధు, అసలు నువ్వేంటి ఇలా? నువ్వు నా మరదలవా? అది ఏం భాష బావా, అలా మాట్లాడుతున్నావు? అవును బావా, నేనే నీ మరదలని. షాక్ అయ్యావు కదూ? అవరా మరి? నీకు ముందే తెలుసా నేను నీ బావని అని? తెలిసే ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా? బావా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? నిన్ను ఎప్పుడో చూశాను బావా. మనం ఫస్ట్ కలిసినప్పుడే నిన్ను చూడగానే ఎవరో బాగా కావలసిన వాడిలా అనిపించావు. మీ నాన్న పోలికలు బాగా కనిపిస్తున్నాయి నీలో. ఒకసారి అమ్మ నిన్ను కాలేజీలో చూసింది. వాళ్ళ అన్నయ్య పోలికలు నీలో ఉండడంతో ఇంటికి వచ్చి మావయ్య ఫోటోలు తీసి చూసి వాళ్ళ అన్నయ్య కొడుకువే అనుకుంది. నీ వివరాలు కాలేజీలో ఎంక్వైరీ చేస్తే తెలిసాయి. అప్పుడు తెలిసింది నీ గురించి, మీ నాన్న గురించి. అమ్మ జరిగిందంతా చెప్పి బాధపడింది. అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకుని విడిపోయిన అన్నా చెల్లెలని, స్నేహితులని కలపాలని. అప్పటి నుంచి నిన్ను ఫాలో చేస్తూ నువ్వెక్కడ జాయిన్ అయితే అక్కడికి వచ్చాను. ఆస్ట్రేలియా కూడా. నాన్న వద్దు అంటున్నా బలవంతాన ఒప్పించాను నీకోసం. అమ్మని, మామయ్యని కలపాలి అనుకుని నీతో మూవ్ అయ్యాను. కానీ నాకు తెలియకుండానే నిన్ను నేను ప్రేమించాను.
పూర్తిగా నీ ప్రేమలో మునిగిపోయాను. అమ్మకి ఒంట్లో బాగోలేనప్పుడు మావయ్యని చూడాలి అని బాధపడింది. మీ నాన్నకి స్నేహితుడు అయిన ఆంజనేయులు బాబాయ్ మా ఇంటికి వచ్చాడు. ఆయన ద్వారా విషయాలు తెలుసుకుని ఇదిగో ఇలా మన పెళ్ళికి ముహూర్తం పెట్టారు. లవ్ యూ బావా. ఇప్పుడైనా నన్ను యాక్సెప్ట్ చేస్తావా? అమ్మ నా మరదల, ఎంత ప్లాన్ వేశావే! అసలు కొంచెం కూడా అనుమానం రాకుండా. వామ్మో వామ్మో, మూతి ముడిచి కూర్చున్నాను నేను. అలిగితివా ప్రియా, అలక మానవా అంటూ వచ్చి బతిమాలింది. బావా, చెప్పు బావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? హా, ఒక్క నిట్టూర్పు విడిచి. ఇప్పుడే కాదు, ఎప్పుడో నీ ప్రేమలో పడిపోయాను మధు. కానీ నాన్న సంగతి తెలిసి పైకి చెప్పలేకపోయాను అంతే. కానీ నిన్ను రిజెక్ట్ చేసి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇప్పటికీ అయినా నువ్వు నా సొంతం అయ్యావు అంటూ వంశీ కౌగిట్లో ఒదిగిపోయింది మధు. అలా మధు విడ్స్ వంశీ ప్రేమ కథ సుఖాంతమైంది. మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.